సో వాట్ ఈజ్ కంపైలర్? సో కంపైలర్ అంటే ఏంటి అని అంటే మనం ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ రాస్తామో, మనం ఏ కోడ్ అయితే రాస్తామో ఆ కోడ్ అనేది మనకి ఇంగ్లీష్ ఇన్స్ట్రక్షన్స్లో ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ అని అనుకుందాం. ఓకే, బి ఈక్వల్స్ టు 20, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సపోజ్ ప్రింట్. ఈ ఇంగ్లీష్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రోగ్రామర్కి అర్థమవుతాయి. కానీ మషిన్కి ఏమర్థమవుతుందంటే బైనరీ లాంగ్వేజ్ అనేది అర్థమవుతుంది. సో ట్రాన్స్లేట్ చేయాలి. ఈ కంపైలర్ అనేది ఒక ప్రోగ్రామ్, ట్రాన్స్లేటర్ అని అంటాం. ఏం చేస్తుందంటే ఆ ఇంగ్లీష్ ఇన్స్ట్రక్షన్స్ని బైనరీ ఇన్స్ట్రక్షన్స్లోకి అంటే మషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేసి ఇస్తుంది. సో అప్పుడు ఏం చేస్తుంది, ఆ బైనరీ కోడ్ని మనం మషిన్కి ఇన్పుట్గా ఇస్తే మషిన్ ప్రాసెస్ చేసి మనకి అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. అంటే కంపైలర్ అనేది ఒక ప్రోగ్రామ్, లేదంటే ఒక టూల్ అనొచ్చు, లేదంటే ట్రాన్స్లేటర్ అనొచ్చు. సో దట్ విల్ ట్రాన్స్లేట్ అవర్ ప్రోగ్రామ్ని బైనరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది, అంటే మషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో దట్ ఈస్. సో కంపైలర్ మొత్తం ప్రోగ్రామ్ మొత్తాన్ని ఒకేసారి కన్వర్ట్ చేస్తుంది. ప్రోగ్రాంలో ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది. ఎర్రర్స్ ఉంటే సో పర్టికులర్ లైన్లో ఎర్రర్ ఉందని చెప్తుంది. ఒకవేళ ఎర్రర్స్ ఏం లేకపోతే ప్రోగ్రామ్ మొత్తాన్ని ఒకేసారి కన్వర్ట్ చేస్తుంది. ఓకే.